నెమ్మదిగా ముదురుతుండగా తెలుగు రాష్ట్రాల్ని సడన్ గా వరుణుడు పలకరించాడు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సమ్మర్ ప్రారంభం కావాల్సిన టైంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇదంతా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పుణ్యమే. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. రోడ్లు ఒక్కసారిగా వరద నీటితో నిండిపోయాయి. కూకట్పల్లి, మీర్పేట్, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, బాలాపూర్ వద్ద జల్లులు పడ్డాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం ప్రాంతాల్లో కూడా వర్షం కనిపిస్తోంది. గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, పటాన్చెరు వైపు ఉరుములతో కూడిన వానలు కురిశాయి. ఇక సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కూడా మరో 2 గంటల పాటు భారీ జల్లులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సిద్దిపేట జిల్లాలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో వర్షం దంచుకొట్టింది. దీంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు నీటి మునిగాయి. దుబ్బాక, మిరుదొడ్డి, రాయపోల్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు ధర్మారంలో పశువుల పాక పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు స్వామి వాపోయారు. దుబ్బాక మండల పరిధిలోని పలు గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేల కొరిగింది. 6 మాసాల రెక్కల కష్టం ఒక్క వానతో నీటిలో కలిసిపోయిందంటూ పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రాయపోల్ మండల కేంద్రంలో వడగండ్ల వర్షానికి కూరగాయల పంటలు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షానికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరారు. ఇక ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోనూ వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు వేయడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అకాల వర్షంతో పత్తి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులతో మిర్చి, వరి పంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పసుపు రాసులు తడిసిపోయాయి. ఇక కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోనూ భారీగా వర్షం పడింది. వేంపల్లి, సిర్పూర్ ప్రధాన రహదారి అటవీ ప్రాంతంలో, అలాగే చింతల మానేపల్లి మండలంలో భారీగా వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ నిన్న మొన్నటి వరకు తీవ్ర ఎండలున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. సోమవారం ఉదయం నుంచి ఆదిలాబాద్ అంతా చల్లటి వాతావరణం ఏర్పడింది. ఇక సాయంత్రం అవ్వగానే ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు చోట్ల వర్షం పడింది. అల్లూరి జిల్లా పాడేరులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. 2-3 గంటలుగా ఏకదాటిగా వర్షం పడటంతో రోడ్లు వాగులుగా మారిపోయాయి.